ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే మరోవైపు పంటకు నీరందించే వ్యవసాయ పంపు సెట్లు మోటార్ వైర్లు దొంగతనానికి గురవుతున్నాయి. ఇది ఎక్కడో కాదు, హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్ రాయవరంలో వరుసగా వ్యవసాయ పంపు సెట్లు విద్యుత్ వైర్ల చోరీలు జరిగాయి. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారు. రైతుల ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ పంపు సెట్లు విద్యుత్ వైర్ల చోరీలకు పాల్పడిన 7 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బోర్వెల్స్ కి వీటికి మోటార్స్ కి సంబంధించిన కాపర్ వైర్ అది చోరీలు జరుగుతున్నాయని చెప్పేసి విషయం కొంతమంది సోదరులు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇమ్మనమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైం ఈ దొంగతనాలకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎస్రాయవరం మండలానికి చెందిన వాళ్ళు, అందరూ కూడా ఎస్రాయవరం మండలానికి చెందిన వ్యక్తులే. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ 7 ముద్దాయిలు కూడా ఈ చోరీ చేసిన ఆ కాపర్ వైర్ ని తీసుకొని వెళ్ళి అమ్మడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.